అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపైన జరిగిన దాడికి నిరసనగా విశాఖలో వైఎస్ షర్మిల ఇతర కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేశ ప్రజల హక్కుల కోసమే రాహుల్ పోరాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు మాత్రమే ఉండాలా, మిగిలిన వారు ఉండకూడదా అంటూ మోడీని ప్రశ్నించారు. నిరంకుశ పాలన ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ సర్కార్ను షర్మిల హెచ్చరించారు. యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం.